హాయ్ బ్రో. నమస్తే అక్క. సో అయితే రాకా మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తారు ఈ రోజు అల్లు అర్జున్ గారిది బర్త్డే స్పెషల్ గా. సో అది ఎలా అనిపించింది మీకు? రా లుక్లు అనిపించింది అనమాట. చూసుకున్నట్లయితే ఒక గార్జిల్లా, పెద్ద గార్జిల్లా ఎలా ఉంటాయి చెయ్యి అది అంటే స్టోరీ ఇంకా తెలియదు మనకి, పోస్టర్ తో తెలుస్తుంది అనమాట. సినిమా అయితే రా లెవెల్ ఉండాల్సింది, రా లెవెల్ ఉంటుందని చెప్పి. ఓకే, గుడ్. వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ సినిమాస్. అంటే అల్లు అర్జున్ గారు మాట్లాడు గురించి ఆయన ప్రతి ఒక్క జోన్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. సన్ ఆఫ్ సత్యమూర్తిలో చూసుకుంటే ఫాదర్ గురించి పోరాడము, జులాయి చూసుకుంటే ఒక ఇంటెలిజెంట్ గా వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటూ ఏదో ఒక చిన్న అంటే ఏదో చేద్దామని చెప్పి సంథింగ్ అలా జరిపి. దేశముఖి చూసుకుంటే ఒక లవ్ జోనరు. దాని తర్వాత పుష్ప 1 లో 2 లో చూసుకుంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి కూలీగా ఎదిగితే అంటే అలాంటివన్నీ ఇన్స్పైర్ గా ఉంటాయి అనమాట. మనకి ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి, ఏదో చెయ్యాలి ఏదో పీకేయాలి అని చెప్పి. వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ సినిమా. సో ఓకే ఫైన్. ఇలాంటి సాహసం ఏ హీరో అయినా చేయగలుగుతారంటారా, పెద్ద హీరోలు? అంటే ఏ ఏ కైండ్ ఆఫ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేస్తున్నారు కదా పోస్టర్ ఈ రోజు రాకా. సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్. అంటే కంటెంట్ కంటెంట్ అనేది మెయిన్ అండి. కంటెంట్ అనేది మెయిన్ పిల్లర్ ఆఫ్ సినిమా. కాస్టింగ్ అనేది సెకండ్. ఆయన సినిమా కాస్టింగ్ చూస్ చేసుకున్నటువంటి ఆయనే సినిమాలు వెళ్ళి అడిగిన కొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే కంటెంట్ ఈజ్ మెయిన్ అనమాట. గుడ్. అండ్ పుష్ప ద రివెంజ్ అని చెప్పి కూడా థర్డ్ వర్షన్ రాబోతుంది కదా. సో ఇది రికార్డు బద్దలు కొడుతుంది అంటారా, లేకపోతే రాకా బద్దలు కొడుతుంది అంటారా? ఇంకా మన పోస్టర్ కదండి రిలీజ్ అయింది. అంటే పోస్టర్ తోనే మనం చెప్పేసుకొని. అలా చెప్పేస్తున్నారు కదా, ఏంటి కంగువాలో లాగుంది, ఇంకా ఏదేదో సినిమా గురించి చెప్తానమాట. వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా అని చెప్పి. ఓకే. నాట్ డిస్కస్. ఓకే.